మనకి 2 నెలల్లో ఏపీలో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ మేరకు సాధ్యం అవుతాయి అనుకోవచ్చు? నా వాడికి అయితే చాలా డెవలప్మెంట్ అవుతాయి. ఎందుకంటున్నా అంటే ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు జనాలకి స్టూడెంట్కి ఎక్కువ ప్రాబ్లం రాలే. ఒకవేళ జాబ్ లేకుండా జాబ్ కాలేజ్ టైం వదులుతున్నాయి. కనీసం చెప్పినట్లయినా కొన్ని జాబ్స్ ఉన్నాయి. జగన్ వచ్చినాక ఈ 5 yearsలో వాలంటీర్ జాబ్ తప్ప మన రీసెంట్ కానిస్టేబుల్ పోస్టులు వదలలే. నమ్ముతాను రీసెంట్గా ఒక 1 year బ్యాక్ బండ్లు లేవున్నాయి, ఎందుకంటే జాబ్స్ లేవని, క్యాలెండర్ లేవని. అట్లా ఐటీ రంగం ఏ మేరకు డెవలప్మెంట్ అవ్వచ్చు చంద్రబాబు అధికారంలోకి వస్తే? ఇప్పుడైతే ఐటీ రంగం అంటే మాకు జాబ్స్ లేవు చెప్తున్నా కదా. ఎందుకంటే ఇప్పుడు జాబులు లేవు. ప్రజెంట్ క్లాస్లో నేను బీటెక్ రీసెంట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిపేటలో చాలా కోచింగ్ వస్తాం. ఇక హైదరాబాద్లో జాబులు లేవని, హైదరాబాద్లో జాబ్స్ లేవు. చాలా మంది 100 మంది వస్తుంటే 100 మందిలో 10 మంది జాబులు వస్తాయి, 90 మంది ఇంటికి వెళ్ళిపోతున్నారు. యువగలం పాదయాత్ర ఏ మేరకు మరి ప్రజల్లో మార్పును తీసుకొచ్చింది అనుకోవచ్చు? నాడులోకి తెచ్చింది, మంచిదే కదా, తిరుగుతున్నారు. కొంతమంది ఇప్పుడు తెలుసుకుంటారు కదా ఎవరు ఎట్లా ఉందని, సిచ్యువేషన్ ఎట్లా కొంచెం తెలిసినా కానీ డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డెవలప్మెంట్ చేస్తారు అంటారు. మరి ప్రస్తుతం మన జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మరి విద్యార్థులకు అని చెప్పేసి కొన్ని నవరత్నాల పథకాలు అయితే తీసుకొచ్చారు. మరి పథకాలు ఏ మేరకు సహాయం అందుతుంది? నేను బీటెక్ ఇప్పుడు నాకు ఇప్పుడు నార్మల్గా అంటే ఒకటి కార్డు ఉంటుంది, మినిమం 9 కార్డు అయినా ఉంటుంది. ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక సింపుల్ కార్డు ఉంటుంది. కొంతమంది డ్రైవర్స్ ఉంటారు, కొంతమంది ఓన్ ఇల్లు ఉంటుంది. ఓన్ ఇల్లు డ్రైవర్స్ ఓన్ కార్డు లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓన్ కార్డు ఉన్న రూల్ ఉన్నాయి. ఒక కార్డు ఉన్నాక నాకు 4 ఏళ్ళు బీటెక్ ఫీజు నాకు ఒక ఇంకే పడింది. యాక్చువల్ అంటే నాకు ఫీజు ఇంటర్లో ర్యాంక్ వచ్చింది, కానీ దానివల్ల యూజ్ లేదు. కార్డు ఉన్నా నాకు ఫీజు నష్టం రావాలి. మరి వై నాట్ 175 అంటున్నాడు కదా, మరి వై నాట్ 175కి ఎన్ని రావచ్చు జగన్కి అనుకుంటా మేడం. నేను ఐఎస్ కావాలనుకుంటా కదా, వేద్దామా అంటే అడగండి జగన్ కూడా అంటే 175 అడగదా. మ్యాక్సిమం టీడీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అంటే తెలిసిపోయినాను. ఒకప్పుడు జనాలకి మొత్తం ఎక్కువ నెగిటివిటీ ఎక్కువైపోయినాయి. మన కరోనా వచ్చినప్పుడు కూడా ₹1 సాయం వెళ్ళా. మన విశాఖపట్నంలో మన బోట్లు కలిపినప్పుడు ₹1 సాయం వెళ్ళా. అదే పవన్ కళ్యాణ్ ఒకరికి 1,00,000 2 లక్షలు విరాళం పే ఇస్తుంది. ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నా అంతమందికి. ఆ మందికి ఏమో వాసన ఉన్న డబ్బులు పంచాలని, కానీ పే ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి.